నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. సో జనరల్గా ఏంటంటే మనం రైస్ ఐటమ్ చేసుకునేటప్పుడు రకరకాల ఆకుకూరలతో కానీ ఏదన్నా పౌడర్ రూపంలో తయారు చేసేసుకొని లేదా దినుసులతో కానీ తయారు చేస్తూ ఉంటాం కదా. ఈరోజు నేను పూల్ మక్నీతో చేస్తున్నాను. అది కూడా ఒక ఆకుకూరని యూజ్ చేస్తూ కొంచెం పుల్ల పుల్లగా ఉంటే కూడా బాగుంటుంది కదా. సో పుల్లగా అంటేనే జ్ఞాపకం వచ్చేస్తుంది అందరికీ గోంగూర. సో ఈరోజు నేను పూల్ మక్ని గోంగూర రైస్ చేస్తున్నాను. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో పూల్ మక్ని గోంగూర రైస్ అన్నాను కదా. సో ఇక్కడ ఏంటంటే మరి ఫస్ట్ మనం పూల్ మక్నీని వేయించుకోవాలి. సో అప్పుడు కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. మనం రైస్లో కలుపుకొని తింటున్నప్పుడు ఆ టేస్ట్ మనకు బాగా తెలుస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ స్టవ్ వెలిగించుకుందాం. కొద్దిగా నూనె, సో ఇది కావాల్స్తే నెయ్యితో కూడా చేసుకోవచ్చు. కమ్మకమ్మగా రావాలనుకునేటప్పుడు నెయ్యితో చేసుకుంటే సూపర్గా ఉంటుంది. కొంచెం నూనె వేడి కావాలి. సో కొంచెం హెల్దీగా తినాలి, పిల్లలకు పెట్టాలి, పెద్దలకు కూడా అనుకున్నప్పుడు అప్పుడప్పుడు ఇలా పూల్ మక్నీతో చేసుకుంటే చాలా బాగుంటుంది. వీటిని మనం రైస్ ఐటెంలో చేసుకోవచ్చు, కర్రీస్లా చేసుకోవచ్చు, మసాలా బేస్లో చేసుకోవచ్చు, లేకపోతే స్నాక్ రూపంలో చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో స్వీట్లలా కూడా చేసుకోవచ్చు. అంటే బెల్లం పాకం పట్టేసుకుని లేకపోతే గవ్వల్ని మనం అలా తిప్పేస్తాము. పూల్ మక్ని కూడా అలా చేసుకుంటే స్వీట్ కావాలనుకున్నప్పుడు అవి తింటే మనకు ఆ పూల్ మక్నీలో ఉండే ఆ వాల్యూస్ అన్నీ కూడా మన బాడీకి హ్యాపీగా వచ్చేస్తాయి. ఓకే, కొద్దిగా ఫ్రై చేసుకుందాం. లైట్గా మనకు కలర్ అనేది కొద్దిగా చేంజ్ కావాలి. ఓకే, సో స్నాక్స్ లాంటివి చేసుకున్నప్పుడు కూడా ఏంటంటే వీటిని కొంచెం ఇలా నేతిలో కానీ వెన్నలో కానీ నూనెలో కానీ వేయించేసుకొని మనకు నచ్చిన పొడులు ఏవైతే ఇంట్లో వాళ్ళు రిసీవ్ చేసుకుంటారో, జీరా పొడి కానీ, ఆమ్చూర్, చాట్ మసాలా, బ్లాక్ సాల్ట్, ఇలాంటివి మనం అన్ని పౌడర్లు మిక్స్ చేసేసుకొని పైనుంచి అలా స్ప్రింకిల్ చేసి బాటిల్లో పెట్టేసుకుంటే నచ్చినప్పుడు లేదా ఈవినింగ్ టైంలో స్నాక్ టైంలో తీసేసుకొని హ్యాపీగా తినేసేయచ్చు. సో వేయిస్తున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది ఇది. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ బౌల్లోకి తీసేసుకుందాం. సో ఇవి లాస్ట్లో మనం ఎండింగ్లో ప్రాసెస్ అయిపోయిన తర్వాత లాస్ట్లో యాడ్ చేస్తే బాగుంటుంది. కాబట్టి ముందుగా వేయించి పక్కన పెట్టేసుకుంటే ప్యాన్లో ఓపెన్ అయిపోతుంది అన్నమాట. ఓకే, దీంట్లోనే మళ్ళీ ఇంకొంచెం నెయ్యి వేసేసుకుందాం. ఇక్కడ మనం రైస్కి పోపు పెట్టేసుకుంటున్నాం. రైస్ కాబట్టి పప్పుల పోపు అయితే బాగుంటుంది. మధ్య మధ్యలో ఆ పప్పులు కూడా తగులుతూ కొంచెం దూరగా వేగాలి. ఇక్కడ నేను పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవి 4 కలిపి వేస్తున్న పోపు. ఓకే, సో పోపు కొంచెం వేగుతున్నప్పుడే ఎండమిరపకాయలు, సో ఎండమిరపకాయలు ఏంటంటే మనకి మధ్య మధ్యలో ఆ రైస్తో పాటు నంచుకోవడానికి బాగుంటాయి. స్పెషల్గా ఇలా గోంగూర అంటే కొంచెం పుల్లగా ఉన్న కూరలు అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ పచ్చిమిరపకాయలు మన స్పైసీకి తగ్గట్టుగా వేసుకోవాలి.
అలాగే వెల్లుల్లి రెబ్బలు కొంచెం మెదిపి వేసుకున్నాం. గోంగూరలో కొంచెం ఆ వెల్లుల్లి ఉంటే బాగుంటుంది. ఓకే, సో పచ్చిమిరపకాయలు వెల్లుల్లి కూడా కొంచెం వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా కరివేపాకు, సో పోపులన్నీ కూడా బాగా వేగితే మనకి రైస్ తినేటప్పుడు సూపర్గా ఉంటుంది. మధ్యలో మధ్యలో తగులుతూ అవన్నీ. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు. గోంగూరలో చాలామంది కూడా ఇష్టం కదా, సో పచ్చడి లాంటివి చేసుకున్నప్పుడు పచ్చి ఉల్లిపాయలు కూడా వేసుకొని చేసుకుంటారు. ఇక్కడ కూడా నేను వేస్తున్నాను. జస్ట్ కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది, అంటే కొంచెం పచ్చి వాసన పోయేంత వరకే. సో పచ్చడిలాగా కొద్దిగా మనకు టేస్ట్ అనేది కూడా కొంచెం అలాగే వస్తుంది. సో ఇక్కడ నేను మీడియం స్పైసీ ఇస్తున్నాను. మీకు కొంచెం స్పైసీగా కావాలనుకుంటే కొంచెం పచ్చిమిరపకాయల్ని కచ్చా పచ్చాగా దంచేసి యాడ్ చేసుకుంటే కొంచెం స్పైసీగా గోంగూర పులుపుతో సూపర్గా వస్తుంది. ఏదైనా మనం ఇంట్లో చేసుకుంటాం కదా, మనకు నచ్చినట్టు చేసుకుంటే హాయిగా కడుపు నిండా తినాలి. ఓకే, ఇది కొంచెం పచ్చి వాసన పోయిందనిపించినప్పుడు సో మన మెయిన్ ఇంగ్రీడియంట్ గోంగూర. ఓకే, సో కొంచెం ఆకులా ఉండాలనుకుంటే ఆకుపలంగా యాడ్ చేసుకోండి. లేదు పేస్ట్లా అనుకుంటే కొంచెం మిక్సీ పట్టేసి పేస్ట్లా చేసి యాడ్ చేసుకోవచ్చు. లేదా ముందుగానే కొద్దిమంది ఉడికించుకుంటారు, దాన్ని ఫుల్గా ఎక్కువ పులుపు ఇష్టం లేదనుకునే వాళ్ళు ముందుగా కొంచెం గోంగూరని కొద్దిగా వాటర్ వేసేసి ఉడికించేసి ఆ ఎక్సెస్ వాటర్ తీసేస్తే కొంచెం పులుపు అనేది తగ్గుతుంది, బట్ గోంగూర ఫ్లేవర్ అనేది అలాగే ఉంటుంది. సో ఇక్కడ రైస్ క్వాంటిటీకి సరిపడా నేను గోంగూర తీసుకున్నాను. రైట్, సో ఇది ఉడుకుతున్నప్పుడే కొద్దిగా సాల్ట్ వేసేస్తాను. సో దట్ ఏంటంటే కొంచెం మనకు ఫాస్ట్గా అవుతుంది ప్రాసెస్. సో రైస్ క్వాంటిటీ అలాగే గోంగూర క్వాంటిటీకి తగ్గట్టుగా ఉప్పు యాడ్ చేసుకోవాలి. గోంగూర పువ్వు కూడా దొరుకుతుంది, గోగు పువ్వు అంటారు కదా, సో వాటిని కూడా పైన బల్బ్లా ఉంటుంది కదా, పైన రెక్కలు తీసేసి వాటితో కూడా చేసుకుంటే సూపర్గా ఉంటుంది. బట్ చాలా రేర్, పల్లెటూళ్ళలో ఎక్కువగా దొరుకుతుంది. మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అలా తెప్పించుకొని తింటే పచ్చడి చేసుకుంటారు, దాంతో ఇలా రైస్ ఐటెంలు చేసుకోవచ్చు. అలాగే కారపొడి లాంటివి కూడా తయారు చేసి పెట్టేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో దీంట్లో కొన్ని పొడులు కూడా యాడ్ చేస్తున్నాను నేను. కొంచెం రైస్తో పాటు తీసుకుంటున్నాం కదా, కొద్దిగా మిరియాల పొడి. సో ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే మిరియాల పొడి ఒకటి అవాయిడ్ చేయొచ్చు. కొద్దిగా జీలకర్ర పొడి, గోంగూర కాంబినేషన్ అలాగే ఎనీ రైస్ ఐటమ్స్కి ఇది బాగా సెట్ అవుతుంది. కొంచెం గరం మసాలా, ఇది కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది. లేదా ఇంకొంచెం టిపికల్గా రావాలి టేస్ట్ అనుకుంటే కొద్దిగా సాంబార్ పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగా వస్తుంది. ఓకే, సో ఇక్కడ బాస్మతి రైస్, బాస్మతి అనే కాదు సోనా మసూరితో కూడా చాలా బాగా వస్తుంది. మనకు అందుబాటులో ఏది ఉంటే దాంతో చేసుకోవచ్చు. ఓకే, సో ముందుగా ఒకసారి మనం రైస్ మొత్తం కలిపేసుకుందాం. ఆ తర్వాత లాస్ట్లో మనం ముందుగా వేయించి పెట్టేసుకున్న పూల్ మక్ని యాడ్ చేసుకుందాం. ఎందుకంటే ముందు ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా ముందు మనకు రైస్కి పట్టేస్తే బాగుంటుంది. ఓకే, సో మనం ఆకుపలంగా అలాగే వేసుకున్నాం కాబట్టి మన కలర్ ఎక్కువగా మారలేదు. గోంగూర పేస్ట్లా చేసి మనం యాడ్ చేసుకుంటే మొత్తం గ్రీనిష్ కలర్లో వస్తుంది, ఎలాగైతే మనం పాలకూరతో చేసుకుంటే వస్తుందో. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టేసుకున్న పూల్ మక్ని దీన్ని కూడా బాగా కలిపేసి ఒక 2 నిమిషాల పాటు ఓపెన్గానే పెట్టేసుకున్నాను, ఎందుకంటే కొంచెం ఎండింగ్లో యాడ్ చేసుకుంటే
పూల్ మక్ని క్రిస్పీగా తగులుతూ ఉంటే బాగుంటుంది. అందుకే లాస్ట్లో యాడ్ చేసేసి అలా ఒక్కసారి కలిపేసి ఒక 2 నిమిషాలు అలా వదిలేసేద్దాం. మూత పెట్టట్లేదు, ఇక్కడ మూత పెట్టేస్తే మనకు ఆ పూల్ మక్ని కూడా కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది, మెత్తబడుతుంది. ఓకే, రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి మనం ప్లేట్లోకి తీసేస్తున్నాం. మంచి స్మెల్ వస్తుంది. గోంగూరలో వెల్లుల్లి తర్వాత జీలకర్ర ఇవన్నీ కరెక్ట్గా పడితే సూపర్ టేస్ట్ యాడ్ చేస్తుంది అది. పైనుండి కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో వేడివేడిగా పూల్ మక్ని గోంగూర రైస్ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. పూల్ మక్ని గోంగూర రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర అరకప్పు, పూల్ మక్ని అరకప్పు, ఉడికించిన బాస్మతి రైస్ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 8, ఎండుమిరపకాయలు 2, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, నూనె 4 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు. పూల్ మక్ని గోంగూర రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో పూల్ మక్ని వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి వేగాక అందులో కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, గోంగూర, సరిపడా ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులో మిరియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, లాస్ట్ లో ఉడికించుకున్న బాస్మతి రైస్, వేయించుకున్న పూల్ మక్ని వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకుంటే పూల్ మక్ని గోంగూర రైస్ రెడీ. కావలసిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా. గోంగూరతో ఏ ఐటెం చేసినా సూపర్గా ఉంటుందని ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు క్యారెట్తో ఫ్లవర్స్ మనం సింపుల్ మెథడ్లో బ్యూటిఫుల్గా వచ్చే ఫ్లవర్స్ని తయారు చేసుకోవచ్చు. కొంచెం పెద్ద సైజు ఉండాలి, రౌండ్ షేప్లో. ఓకే, సో వీటిని ఇప్పుడు మనం స్లైసెస్లా కట్ చేసుకోవాలి. ఓకే, సో దీని మధ్యలో కొంచెం గ్యాప్ వదిలేసి ఇలా స్లాంట్గా కట్స్ ఇచ్చుకోవాలి. ఓకే, దెన్ ఈ చివరి నుంచి ఇక్కడ వరకు స్లాంట్గా ఇలా డెప్త్ ఇచ్చేస్తే ఈ పీస్ అనేది వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇలా సైడ్ది కొద్దిగా ఎలివేట్ అవుతుంది అన్నమాట. సింపుల్ మెథడ్లోనే ఇలాంటి చిన్న చిన్న ఫ్లవర్స్ మనం తయారు చేసుకొని ప్లేట్లో గార్నిష్కి కానీ లేకుంటే ప్లేట్ గార్నిష్ కానీ ఫుడ్ గార్నిష్ కానీ హ్యాపీగా రెడీ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి సెంటర్కి అలాగే ఇక్కడ నుంచి సెంటర్కి ఈ పీస్ వెళ్ళిపోతుంది మనకి. ఇక్కడ మళ్ళీ ఒక చిన్న ఘాటు పెట్టేస్తే ఓకే, సో ఎలివేషన్ అనేది వచ్చేసి
మనకి. సో క్యారెట్ ఇంకొంచెం పెద్దగా ఉంటే స్లైసెస్ అంటే పెటల్స్ ఇంకొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు. ఓకే, సో ఇలా హ్యాపీగా మనం ఫ్లవర్స్ తయారు చేసుకోవచ్చు. ఇంకొకటి చేస్తున్నాను. ఈ కట్ అనేది కొంచెం డీప్గా ఉండాలి. ఇప్పుడు మనం స్లాంట్గా కట్ చేసుకున్నప్పుడు లోపల వరకు డెప్త్ అనేది కనిపిస్తుంది. ఇది ఈజీగా కూడా వచ్చేస్తుంది అన్నమాట. సో రాడిష్, బీట్రూట్, ఎనీ రూట్ వెజిటేబుల్లో కూడా వీటిని తయారు చేసుకోవచ్చు మనం. కొంచెం గట్టిగా ఉండాలి. బాస్కెట్స్ చేసుకోవడానికి సింపుల్గా కూర్చున్న చోటే ఎన్ని కావాల్సిందని మనం రెడీ చేసేసుకోవచ్చు. ఇలాంటి ఫ్లవర్స్ ఎక్కువగా కష్టపడకుండా. బట్ మెయిన్ టైం నైఫ్ అనేది కూడా చాలా షార్ప్గా ఉండాలి. అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఓకే, రెండు వైపుల నుంచి అయితే మళ్ళీ ఇక్కడ నుంచి డెప్త్ ఒక 3 కట్స్ తర్వాత ఇవ్వాల్సి వస్తుంది. డైమండ్ షేప్లో వస్తాయి పెటల్స్. కొద్దిగా హాఫ్ ఎలివేట్ అయి ఉన్నట్టుగా వస్తాయి అన్నమాట. కింద నుంచి అలా విచ్చుకున్నట్టుగా ఒక పెటల్ కింద నుంచి ఇంకొక పెటల్ వచ్చినట్టుగా వస్తుంది అన్నమాట. చేసిన తర్వాత ఎక్కడన్నా మనం డిస్ప్లే చూస్తే ఎలా చేశారో అర్థం కాదు. బట్ స్టెప్ బై స్టెప్ మనం ఇలా చూస్తూ ఉంటే ఐడియా అనేది ఈజీగా వచ్చేస్తుంది. దేని తర్వాత ఏం కట్ చేస్తే అప్పుడు అది ఎలివేషన్ అనేది వస్తుంది. ఓకే, సో వీటన్నిటి కూడా టూత్ పిక్తో పెట్టేస్తాను. సో ఇంకొకటి ఎక్స్ట్రాగా నేను చేసి పెట్టాను. ఓకే, సో ఇలా క్యారెట్ని స్లైసెస్లా కట్ చేసి మనం కొంచెం ఓపికతో చేసుకుంటే అందమైన ఫ్లవర్స్ చిన్న చిన్నగా చాలా బాగా వస్తాయి. వీటితో మనం బాస్కెట్ తయారు చేసుకున్నా చాలా అందంగా ఉంటుంది. ఓకే, షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో చాలామంది కూడా అంటే మెయిన్గా పిల్లలకి బయట మనం హోటల్స్ కానీ ఎక్కడైనా మనం అలా టిఫిన్ సెంటర్కి వెళ్ళినప్పుడు పూరి ఆర్డర్ చేస్తే అలా పొంగింది తీసుకొచ్చిస్తారు కదా, చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా పప్పుగా ఉంటుంది, లోపల నుంచి జస్ట్ ఇలా చిన్న హోల్ చేయగానే లోపల నుంచి అలా స్టీమ్ అంతా వచ్చేస్తుంది. మామూలుగా మనం ఇంట్లో చేసుకున్నప్పుడు కొద్దిసేపటికి ఆ పొంగింది కాస్త మళ్ళీ యథావిధిగా కిందికి వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండాలంటే మనం పూరి పిండి కలిపేటప్పుడే దాంట్లో కొంచెం పంచదార వేసేసి ఆ పిండి కలిపేసుకుంటే పూరీలు మనం ఫ్రై చేసుకున్నప్పుడు పొంగుతుంది కదా, ఆ పొంగు అలాగే ఉండి చల్లబడిన తర్వాత కూడా అలా స్టేబుల్గా ఉండిపోతుంది అన్నమాట. పంచదారలో ఉండే ఆ క్యారమలైజ్ ఉంటుంది కదా, సో దానివల్ల ఆ స్టేజ్లో అది ఉండిపోతుంది. సో ఈసారి మీరు మీ పిల్లలకి అలా పొంగిన పూరీలు చల్లారిన తర్వాత కూడా పొంగి ఉండాలి అనుకుంటే కొంచెం పంచదార యాడ్ చేయండి, సరిపోతుంది. చూసారు కదా, క్యారెట్ కానీ రాడిష్ కానీ బీట్రూట్ని ఇలా స్లైసెస్లా కట్ చేసి మనం ఇలా ఎడ్జెస్ కట్ చేసుకుంటే మనకు కావాల్సిన షేప్లో వస్తాయి. నెంబర్ ఆఫ్ వేరియేషన్స్ దీంట్లో మనం తయారు చేసుకోవచ్చు. ఇది సింపుల్గా ఉండేది నేను మీకు ఈరోజు చూపించాను. నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఓకే, సో వెరైటీగా తయారు చేసుకున్న పూల్ మక్ని గోంగూర రైస్ రెడీగా ఉంది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను.
ఆ గోంగూర పులుపు బాగా తెలుస్తుంది. అలాగే దాంట్లో మనం వేసుకున్న ఆ వెల్లుల్లి ఘాటు, తర్వాత పుల్ మక్కని ఇందాక చెప్పాను కదా, మూత పెట్టలేదు నేను, మంచిగా అలా నోట్లో పెట్టుకోగానే క్రిస్పీగా తగులుతూ, చాలామందికి అలా ఇష్టం అనమాట. కాబట్టి ఎండింగ్లో యాడ్ చేసేసుకుని మనం అలా ఒకసారి కలిపేసి తీసేసుకుంటే ఆ లైట్ దాంట్లో ఉండే ఆ మసాలా పొడులన్నీ కూడా దానికి పట్టేస్తాయి. బట్ సాఫ్ట్గా కాకుండా కొంచెం క్రిస్పీగా ఉంటుంది. ఇక్కడ నేను గోంగూర యూజ్ చేశాను కదా, గోంగూర కాకుండా మీరు తోటకూరతో చేసుకున్న, చుక్కకూరతో చేసుకున్న, ఎనీ లీఫీ వెజిటేబుల్తో చేసుకుంటే కూడా హెల్తీగా ఉంటుంది. మెయిన్గా ఏంటంటే మనకు ఆ పూల్ మక్నీలోనే చాలా వాల్యూస్ ఉంటాయి. దాంతోపాటు ఆకుకూర కూడా యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బెటర్గా ఉంటుందన్నమాట. సో పిల్లలకు కానీ, లేకపోతే ఈవినింగ్ టైంలో వచ్చిన తర్వాత స్కూల్ నుంచి లేదా ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఏదన్నా తినాలి అనిపిస్తే లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటుందనుకోండి, ఫటాఫట్ మనం ఇది కొట్టేసి వాళ్ళకి హ్యాపీగా ఇచ్చేయచ్చు. ఇక్కడ దీంట్లో ఇంకొంచెం చట్పటా రావాలనుకుంటే కొద్దిగా చాట్ మసాలా వేసినా బాగుంటుంది. సో ఓవరాల్గా ఏంటంటే ఒక ఆకుకూర, ఒక మెయిన్గా మనం ఏంటంటే పూల్ మక్ని లాంటివి తీసేసుకొని, లేకపోతే మీల్ మేకర్ ఉంటుంది కదా, సో అది వేసుకున్నా బాగుంటుంది. ఎనీథింగ్, లేదా మష్రూమ్తో చేసుకోవచ్చు, పన్నీర్ వేసుకోవచ్చు. అలా ఒక ఆకుకూర కాంబినేషన్లో ఏదైనా మనం వేసుకొని చేసుకున్నా ఉంటుంది, చాలా చాలా సూపర్గా ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, సో ఇలాంటి కాంబినేషన్ మీరు ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుంది. కిచెన్ మంత్రాలో ఒక టేస్టీ డిష్, అలాగే కార్వింగ్ ఆర్ట్లో అందమైన కార్వింగ్ చూశారు కదా. ఇది ఇవాళ మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్వింగ్తో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు నమస్తే.